పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన మరియమాతయు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈరోజు తల్లినటువంటి శ్రీసభ పునీత ప్రియో త్రేల్చిన పియో యాజకుని సంస్మరణను జరుపుకుంటూ ఉన్నది. ఆ యాజకుడు దేవుని సేవ జరిగించిన విధమున మనము కూడా జరిగించుటకు ఆ దేవుడు మనకు కృపను దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ పీఠాధిపతి పునీత ప్రియో త్రేల్చిన పియో విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములను మాకు హేరాళముగా దయచేయము అని దీనతతో ప్రార్థించుచున్నాము. మా రోజులను శాంతితో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరుపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం నుంచి 34వ వచనం వరకు. నీకు శక్తి కలదని ఇతరులు అడిగిన ఉపకార్యమును చెట్టుకు వెనుకాడకుము. పొరుగువానికి సత్వరమే సాయము చేయగలవేని చేసి పెట్టుము. మరలా రమ్ము, రేపు చేసి పెట్టదును అని జాప్యము చేయకుము. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు నీ తోటివానికి అపకారము చేయకుము. నీకు ఏ అపకారమును తలపెట్టిన నరుని మీదకి దుష్కరణముగా కయ్యమునకు కాలు దువ్వకుము. దౌర్జన్యపరులు లాభమును చూచి అసూయపడకుము. నీ వారి వల్లే ప్రవర్తింపబోకుము. ఎందుకనా ప్రభువు దుర్మార్గులను యాగించుకొని సన్మార్గులను తన మిత్రులనుగా చేసుకున్నాను. ఆయన దుష్టుల కుటుంబములను శపించి సత్పురుషుల గృహములను దీవించును. తనను అపహాసము చేయువారిని అపహాసము చేయును. వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును. ఇది ఏలిన వారి వరకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 18 వరకు వాక్యము. ఎవడైనను దీపమును వెలిగించి దానిమీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చు వారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును.
దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ వాక్యములో దేవుడు మనందరితో కూడా ఒక మంచి మాటను, సూక్తులను, జ్ఞానాన్ని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ తెలియచేస్తున్నాడు. ప్రత్యేక విధముగా చదువుకున్నటువంటి ఈనాటి మొదటి పట్టణంలో మంచి మాటలు మనకు అక్కడ కనిపించున్నవి. పొరుగువానికి సత్వరమే సహాయము చేయాలని మొదటి మాట. రెండవ మాట, నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు తోడి నరుని గొంతు కోయుటకు కుట్రలు పన్నకుము. మూడవ మాటగా, దౌర్జన్యపరుల లాభమును చూచి అసూయ పడకుము. ఈనాటి మొదటి పట్టణంలో చాలా చక్కటి మాటలు మనం వింటూ ఉన్నాం కదా. మొదటిదేమో సహాయము చేయటానికి తొందరపడాలంట. సత్వరమే నీ సహాయాన్ని అందించు అని వాక్యము. రెండవది, కుట్రలు పన్నొద్దంట. ఎవరి మీద? నీ ప్రక్కగా నివసించినటువంటి వ్యక్తి మీద కుట్రలు పన్నొద్దు, నిందించొద్దు. అతడు తన జీవితాన్ని జీవించు, నీ ప్రక్కనున్నాడు కనుక కుట్రలు పన్నొద్దు. అటు తర్వాత మాటగా, లాభమును చూచి అసూయపడొద్దంట. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, పాపాత్ములు అయినప్పటికీ కూడా వారికి ఇన్ని మేలు జరుగుతున్నాయి అని చెప్పి అసూయ పడవద్దు అని చెప్పి మంచి మాటలు, మంచి సూక్తులు, జ్ఞానము కలిగినటువంటి మాటలు మనకిక్కడ సామెతల గ్రంథంలో మనము చదువుకుంటూ ఉన్నాం. నిజంగా ఈ మాటలను మనము అనుసరింపగలమా? ఈ మాటలను అనుసరించి జీవించగలమా? అది సాధ్యమేనా అంటే వాక్యము చెప్పుచున్నది అది సాధ్యమే. ఎందుకంటే ఒక విశ్వాసి జీవించవలసినటువంటి విధానము ఇది అని వాక్యము తెలియచేస్తుంది. సహాయము చేయటానికి త్వరపడేటువంటి మనసు మనము విశ్వాసులుగా కలిగి ఉండాలి. మనలో అది ప్రత్యేకతగా కనిపించాలి. మత్సర పడకుండా మనము జీవించాలి. అసూయ పడకూడదు, కలహములు ఉండకూడదు, గర్వం ఉండకూడదు మనలో. అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. అదేవిధంగా ఏ మనుష్యుని గురించి నీవు పన్నాగం పన్నొద్దు, కపటమైనటువంటి మనస్సు కలిగి జీవించొద్దు అని వాక్యము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. మరి ప్రపంచమంతా ఎలా ఉంది? ప్రపంచమంతా ఎలా ఉంది అని అంటే, నేను బ్రతకాలి, నేనే బ్రతకాలి, నేను సంపాదించాలి, నాకే సిరి సంపదలు ఉండాలి, నేనే ధనవంతుడిగా బ్రతకాలి, అంతేకాని అవసరములు ఉన్నటువంటి వ్యక్తికి సహాయము చేయటానికి నేను మాత్రం ముందుకు రాను అనేటువంటి పరిస్థితులు మనకి ఇప్పటి ప్రపంచంలో కనిపించునే ఉన్నవి. అటు తర్వాత కుట్రలు పన్నటం ఎందుకని అంటే, ఎదుటి వ్యక్తి అనేక మంది చేత ఆదరింపబడుతున్నాడు, అభినందింపబడుతున్నాడు, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటున్నాడు. దానిని చూసి ఏ విధముగానైనా సరే ఒక నింద వేయాలి, ఏ విధముగానైనా సరే వారిని వారి యొక్క స్థితిగతుల నుంచి అపకీర్తి సృష్టించాలి, అనేక మంది ముందు హేళన చేయాలి. ఇటువంటి తలంపులు కలిగి ప్రపంచంలో అనేక మంది బ్రతుకుతున్నారు. ఓర్వలేనటువంటి తనం. ఎందుకని? నిన్నుకు మించి వారు మంచి పేరు పొందుకుంటున్నారనా? అనేక మంది వారిని ఇష్టపడుతున్నారనా? ప్రేమించున్నారనా? అందునిమిత్తము
ఆ వ్యక్తిని పడద్రోయుట కొరకు, కూలద్రోయుట కొరకు నీవు పన్నాగాలు పన్నవలసిన అవసరము లేదు కదా. ఏ మనుష్యుడికి ఇచ్చినటువంటి ధన్యత ఆ మనుషునిదే. ఎవరికి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, ఎవరికి ఇవ్వబడినటువంటి శక్తి సామర్థ్యములు ఆ వ్యక్తికే. అది ఆ వ్యక్తికి ఇచ్చి దేవుడు ఘనతను పొందుకోవాలనుకుంటున్నాడు. కానీ ఒక మనిషి ఎలా ఆలోచన చేస్తున్నాడంటే పడద్రోయాలి, పన్నాగాలు పన్ని ఆ వ్యక్తికి ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలి. ఇదే ఈనాటి సమాజంలో మనుషుల యొక్క జీవిత విధి విధానాలు. అటు తర్వాతగా అసూయ పడటం. ఎందుకు అసూయ అంటే పొరుగువాడికి ఉన్నదని నాకు లేదని అసూయ. మత్సరపడుతున్నావా? వాక్యము సెలవిచ్చినది కదా, అసూయ పడవద్దు. ఈ లోకపరంగా అన్యాయం చేసేవాడు గెలుస్తున్నట్లు కనిపించవచ్చు, అక్రమము చేసేవాడే గెలుస్తున్నట్లుగా కనిపించవచ్చు, సంతోషంగా బ్రతుకుతున్నట్లు కనిపించవచ్చు, దినదినము అభివృద్ధి చెందినట్లు కనిపించవచ్చు. పర్వాలేదు, వారిని బట్టి నీవు అసూయ పడవద్దు. ఒకానొకసారి ఒక యూట్యూబ్లో విన్నాను కదా, ఒక ధనవంతుడంట 1,00,000 రూపాయలు పెట్టి మంచి పరుపు, ఒక మంచి డబల్ కాట్ మంచాన్ని కొన్నాడంట. కొనటమైతే కొనగలిగాడు, కానీ ప్రశాంతంగా నిద్రపోగలడా? నిద్రని కొనగలడా? వస్తువును కొనగలడు, కానీ నిద్రను కొనటము సాధ్యమేనా? ఎన్నో లక్షల రూపాయలు ఇచ్చేసి ఒక మంచి కాస్ట్లీ వంటకాన్ని తినగలిగాడు. తిననైతే తినగలిగాడు, కానీ అరిగించుకోగలడా? సంతోషాన్ని కొనగలడా? లేదు కదా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఎదుటి వ్యక్తిని గురించి అసూయపడద్దు, మత్సరపడద్దు. ఎందుకంటే వారికి ఎంతో ఉన్నతమైన స్థితి ఉన్నప్పటికీ నీవు సంతోషంగా బ్రతకగలుగుతున్నావు, ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నావు, నీవు నీ కుటుంబముతో కలిసి భుజించగలుగుతున్నావు, మనస్పర్ధలు లేకుండా ప్రేమగా ఒకటిగా జీవించగలుగుతున్నావు. డబ్బులు సంతోషాన్ని ఇవ్వవండి, పదవులు, అధికారము, ఈ లోకములో ఉన్నటువంటి ఏది కూడా మనిషికి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేదు. కానీ ఒక క్రైస్తవునిగా యేసయ్యనికి ఇచ్చాడు. కనుక వారికి లేని దానిని బట్టి నువ్వు సంతోషపడు. వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, హోదాని బట్టి, సిరి సంపదలను బట్టి, విలువ కలిగినటువంటి వస్తువులను బట్టి మత్సరపడొద్దు, అసూయపడొద్దు. అది దేవుని మనస్సు కాదు. ఈ మాటలకు కొనసాగింపుగా దేవుని వాక్యము మరలా మనందరితోటి మాట్లాడుతున్నది కదా. ఎవడైనను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు అని చెప్పుచు దాచబడినది ఏదియు బయలుపడకపోదంట, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఇక్కడ ఈ మాటను మనం తీసుకున్నట్లయితే, నీవు మంచి చేస్తున్నావు, ఈ మంచి దేవుడు గుర్తించడా? నీవు చేసినటువంటి దానాన్ని దేవుడు గుర్తు చేసుకోడా? వాక్యం సెలవిస్తుంది కదా, కుడి చేతితో చేసినటువంటి దానము ఎడమ చేతికి సైతము తెలియకూడదు, రహస్యముగా ఉండాలి. అట్లా చేసినా రహస్యముగా చేసినటువంటి నీ దానము నీ తండ్రి గమనించాడు, నీ తండ్రి దానిని లెక్కించాడు. ప్రార్థన డాంబికుల వల్ల బయట వీధుల్లో చేయొద్దు. వివేల మాటలతో ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థన చేయి. రహస్యమందున నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అంటే నీవు చేసేటువంటి ప్రతి మంచి పని, ప్రతి మంచి మాట దేవుడు లెక్కిస్తున్నాడు. దానిని బట్టి ఆయన నిన్ను తప్పక బహుకరిస్తాడు. నీ మంచి అనేకుల ఎదుట ఆయన బయలుపరుస్తాడు. నీవు రహస్యంగా చేసినటువంటి సహాయము దేవుడు వెలుగులో దానిని ప్రకటిస్తాడు. అదేవిధంగా నీవు చేసేటువంటి ప్రతి పాపము,
నీవు చేసేటువంటి ఆలోచన, జరిగించాలి, అక్రమము జరిగించాలనేటువంటి ఆలోచన, నీ మనస్సు, దానిని కూడా ఆయన బయలుపరుస్తాడు. రహస్యంగా నువ్వు మంతనాలు చేయొచ్చు, వీటన్నిటిని కూడా ఆయన బయలుపరుస్తాడు. గమనించండి, ఏ మనుష్యుడు కూడా దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడంట. ఎందుకని? ఎవరైతే ఇంట్లోనికి వస్తున్నారో వారికి ఆ దీపము వెలుగుగా ఉన్నది. మరి వెలుగుగా ఉన్నటువంటి దీపాన్ని ఎవరైనా దాచిపెడతారా? దాచిపెట్టరు కదా. నీవు నిజముగా మంచే చేస్తే ఎందుకు రహస్యంగా చేయాలి? ఎందుకు దాక్కోవాలి? చేయకూడదు చేస్తేనే కదా దాక్కునేది. మాట్లాడకూడదు మాట్లాడితేనే కదా భయపడేది. ఇదే మాటలు మనము పాత నిబంధనలో ఆదాము గారి గురించి వినొచ్చు. దేవుడు తోటలోనికి వచ్చినప్పుడు, ఆదామా నీవెక్కడా అని ప్రశ్నించినప్పుడు ఆదాము చెట్టు వెనక దాక్కున్నాడండి. దాక్కోవటంలో గల కారణాలు ఏంటి అంటే, చేయకూడనటువంటిది చేశాడు గనుక భయం వచ్చేసింది. దేవుడైనటువంటి యెహోవా తండ్రిని చూడలేకపోయాడు, ఎదుర్కోలేకపోయాడు. మరి మనం కూడా అంతేగా, మంచి చేసి, మంచే పలికి, మంచిని ఆలోచించి, మంచిని కాంక్షించి ఎందుకు రహస్యంగా ఉండాలి? నీవు నిజమే మాట్లాడితే నిర్భయంగా నువ్వు ప్రతిఘటించవచ్చు, నిర్భయంగా దానిని అనేక మంది ఎదుట ఒప్పుకోవచ్చు. అదే నీ మాటలలో దోషం ఉంటే తప్పించుకుంటావు, నీలో తప్పిదం ఉంటే నువ్వు దాక్కుంటావు, నీ ఆలోచనల్లో కలుషితమై ఉంటే నీవు నిజముగా దేవునికి దూరంగా నిలబడతావు. మరి నీ స్థితిగతులు ఎలా ఉన్నవి? మంచి చేస్తున్నాను అని అనుకుంటూ పాపాన్ని జరిగించి రహస్యముగా ఉన్నావా? దాగుకుంటూ ఉన్నావా? తప్పించుకొని తిరుగుతూ ఉన్నావా? ఎవరు చూడట్లేదని, ఎవరు లెక్కించట్లేదని, ఎవరు గమనించట్లేదని అపోహలో ఉన్నావా? నీ దేవుడైన యెహోవా అన్నిటిని గురించి లెక్క రాస్తూనే ఉన్నాడు. నీవు మంచి చేస్తే నిర్భయంగా బ్రతకగలుగుతావు, తల ఎత్తుకొని జీవించగలుగుతావు. నీవు ముసుగు వేసుకొని బ్రతకవలసిన అవసరము లేదు. ఎందుకంటే వాక్యము సెలవిచ్చినది, సత్యము మనలను స్వతంత్రులను చేయును. మరి నీలో నీతి ఉంటే, నీవు న్యాయాన్ని అనుసరిస్తే, ధర్మాన్ని అనుసరిస్తే, నీలో సత్యం ఉంటే నువ్వెందుకు దాక్కుంటావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి చేసిన వాడికి తప్పక దేవుడు బహుమానం ఇస్తాడు. అదేవిధంగా తప్పు జరిగించచ్చు, కపటోపాయములు పన్నుచు, నిందించటానికి, ఎదిరించటానికి, కొలద్రోయటానికి పొంచున్నటువంటి వారిని గురించి కూడా ఆయన లెక్క తీరుస్తూ ఉంటాడు. కనుక మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం, నేను నా స్థితిగతులు ఎలా ఉన్నవి అని ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయ
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపేతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత ప్రేయోత్రేల్చిన పేయో ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరిచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభువు నామమున వేంచేయుడు వాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగుననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలుబరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నె తెలుగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పెతైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కిడిలోని మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపలను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు యోగ్యులముగా పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత ప్రేయోత్రేల్చిన పేయో ఉత్సవము నాడు పరమవిందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.